దండం పెట్టుకోండి. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరక్షిత వృషాగతిరమీయాత్మ సర్వయోగ వినిశ్చిత వసుర్వసునా సత్య సమాత్మా సమిత సమః అమోఘ పుండరీకాక్ష వృషకర్మా విషాకృతి. ఓం మంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్నామి శుభయే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రాజాయ ప్రసజసాహినే నమోయం వై శ్రవణాయ కుర్మహే నమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయుః ఓం తత్ ఆత్మా ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ ఓం నమః. అమ్మా, మాంగళ్య ధారణ అయ్యింది. వెళ్ళి తీర్థప్రసాదాలు ప్రత్యేక పాత్రలో తీసుకురావాలి. అలాగే పంతులు గారు. అమ్మ సీత వెళ్ళండమ్మా, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. అయ్యో, ఎవరి దుర్మార్గం పనిచేసింది? ఇంకెవరు? ఆ రాక్షసులే అయ్యుంటారు. ముందు వాళ్ళని బయటికి నెట్టు. అమ్మమ్మ గారు, పానకం గంగాళం ఎవరో పారబోసారు అమ్మమ్మ గారు. ఏమిటి ఇది? పిఠాపురం వారి సత్తా అంటే ఇది స్వామివారి కళ్యాణమని జనం ఉన్నారని ఆగాను. నేను శ్రీరామభద్రపురంలో చూపిస్తాను నా ప్రతాపం ఏంటో. పుర్రెగ పట్టిన అహంకారం వదిలిస్తాను. ఏమిటి నువ్వు నా అహంకారం వదిలించేది? అక్కడ కూడా ఇదే గతి పట్టిస్తా. సరే సరే పద, ముందు స్వామివారి ఊరేగింపుకు వెళదాం. ఇది నీ ఊరు, పైగా స్వామివారి ఊరేగింపు. నువ్వు లేకపోతే నీకేనా మర్దా? చూస్తామే, పద. గణాధిపతయే నమః. ఓం గణానాం భాగీరథి, మొత్తానికి నువ్వు కూడా వచ్చి బొబ్బిలి బిడ్డమనిపించుకున్నావు. అనిపించుకోవడం ఏమిటి?
నేను బొబ్బిలి బిడ్డనే. రెచ్చగొట్టి రప్పించాననుకుంటున్నావా, లేకపోతే భయపడి పారిపోతాననుకున్నావా? భయపెట్టడమే కాని భయపడ్డం మా ఇంటా వంట లేదు. సర్లే, నీ చరిత్ర నాకు కొత్త అయినట్టు మరీ హరికథ చెప్పినట్టు చెప్పకు. ఏదో చేస్తానన్నావు కదా, ఇందాక వచ్చాక ఇంకా ఏమి చేయలేదేమిటా అని అలా అన్నాను. నువ్వెలా వచ్చినా రప్పించడానికి కారణం నేనేగా. మంగా పిలిచావు, వచ్చింది. ఎందుకు ఈ విక్కిరింపులు, దెప్పి పొడుపులు? నాకివేం నచ్చటం లేదు. ఆవిడ్ని అలా అనకపోతే కంట్రోల్లో ఉండదు తాతయ్య. అందుకే అమ్మమ్మ అలా అంటుంది. స్వర్ణ, నువ్వు మారి అందరూ నీలాగే మారతారనుకుంటున్నావా? నీలా భయపడి పారిపోవడానికి నేనేమి నీ అమ్మమ్మ మోచేతి నీళ్లు తాగి బతికేదాన్ని కాదు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. రండి. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. పంతులు గారు, ఇక అందరూ వచ్చినట్టే. మీరు పూజా కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. దంపతులు ఇలా వచ్చి కూర్చోండమ్మా. అమ్మా, ఏ పేరును పూజ చేయమంటారు? పిఠాపురం రఘురాం, సీతా మహాలక్ష్మి. మీ గురించి కాదండి, ఇక్కడ ఏ కంపెనీ కట్టబోతున్నారో ఆ పేరు చెప్పండి. ఎంఎం హెర్బల్ గార్డెన్ అండ్ ఎంఎం హెర్బల్ ఫార్మసీ. ఎంఎం హెర్బల్ గార్డెన్స్ అండ్ హెర్బల్ ఫార్మసీ నామధేయస్య సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురార్. అమ్మా, మీరు పిడికెడు తలంబ్రాలు మొదటగా వేయండి. మొదటిగా మా అమ్మమ్మ గారు తాతయ్య గారు వేస్తారు. రామచంద్రయ్య కూతురు అంటే అన్ని పద్ధతులు తెలిసింది. ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో దానికి బాగా తెలుసు.